Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. ఆల్మోస్ట్ ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయింది. కట్ ఆఫ్ గురించి ప్రెడిక్షన్స్ నేను చెప్పడం జరిగింది. నేను చెప్పిన తర్వాత చాలా అప్స్ అండ్ డౌన్స్, చాలా మంది స్టూడెంట్స్ చాలా సందర్భాల్లో కేస్ గురించి చెప్పండి సార్, కేస్ గురించి అప్డేట్ చేయండి అని చెప్తున్నారు. బట్ స్టిల్ మీలాగనే వెయిట్ చేశాను వాట్ విల్ బి ద రెస్పాన్స్. ఎందుకంటే కొంచెం తొందరపడి నేను స్పందించే బదులు తెలుసుకొని స్పందిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. బట్ గత కొన్ని రోజులుగా స్టూడెంట్స్ వస్తున్న థింగ్స్ ఏంటంటే ఒక ప్రెజంప్షన్, ఒక ప్రీ అజంప్షన్ స్టార్ట్ అయింది. నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా, రిజల్ట్స్ పైన స్టే విధించమని కోర్టు అడగొచ్చు. సో అసలు ఈ కేసు ఏమవుతుంది, అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఏంటి? ఎందుకంటే చాలామంది మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. సో ఆల్మోస్ట్ అందరికీ సంబంధించిన మార్క్స్కి ఒక ఐడియా వచ్చింది ఎవరికి ఎంత వస్తుంది ఏంటి అని చెప్పి. వెయిటింగ్ ఫర్ దిస్ జిఆర్ఎల్. సో వీటన్నిటికి సంబంధించి అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమైనా ఉంటాయా, నెక్స్ట్ ఏంటి పొజిషన్? ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2 అయిపోయింది. సో ఇప్పుడు గ్రూప్ 1 రాస్తున్నారు స్టూడెంట్స్. భవిష్యత్ గురించి సార్ గ్రూప్ 2 పైన ఫోకస్ చేయాలా, గ్రూప్ 1 పైన ఫోకస్ చేయాలా, ఇంకా ఏవైనా నోటిఫికేషన్స్ వస్తాయా, ప్రజెంట్ నోటిఫికేషన్ పరిస్థితి ఏంటి, వీటన్నిటి గురించి మాట్లాడండి అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అండ్ నౌ ద టైమ్ హ్యాస్ అరైవ్డ్. సో గైస్ క్లియర్గా చెప్తున్నాను. ఒక చిన్న సెంటెన్స్లో మొన్న ఐ థింక్ మార్చ్ 27th అనుకుంటా. సో GAD జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కౌంటర్స్ని ఫైల్ చేయడం జరిగింది. మేబీ దాని స్టడీ కోసం అనుకుంటా ఒక 1 week స్పేస్ అడగడం జరిగింది. సో అంటే ఇక్కడ ఏదైనా అంటే మార్కెట్లో ఐ మీన్ ఈ సొసైటీలో హ్యూజ్ స్పెక్యులేషన్స్. అంటే గవర్నమెంట్ తొందరగా రిజల్ట్ జిఆర్ఎల్ని రిలీజ్ చేస్తుంది, మార్చ్ ఎండ్ కల్లా రిలీజ్ చేస్తుంది, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తుంది అని ఒకవైపు వాదన. ఇంకొక వైపు కోర్టు స్టే విధించమని కోరుతుంది, కోర్టు ఖచ్చితంగా స్టే అడుగుతారు. అంటే నంబర్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ని చాలా బలంగా చూపిస్తున్నారు. నేను దీని గురించి ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా మాట్లాడదలుచుకోలేదు. ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఏప్రిల్ 3rd అనుకుంటా మళ్ళీ దాని హియరింగ్ ఉంది. ఏప్రిల్ 3rd ఏం చెప్తారో చూద్దాము. సో దానికి సంబంధించిన అప్డేట్ ఏదైనా కావాలంటే నేను ఇస్తాను. అండ్ క్లియర్గా చెప్తున్నాను, నోటిఫికేషన్ క్యాన్సల్ అని చెప్పేసి, లేకపోతే ఈ నోటిఫికేషన్ క్యాన్సల్ అయ్యి ఎక్స్ట్రా పోస్ట్స్ యాడ్ అయిపోయి మోర్ నంబర్ ఆఫ్ పోస్ట్స్తో ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని చెప్పడం అంటే అంత అమాయకంగా కనిపిస్తున్నారా స్టూడెంట్స్? వినేవాడు ఒకటి అంటే ఏదో సామెత ఉంటుంది, నాకు గుర్తు రావట్లేదు. గైస్ లిటరల్గా చెప్తున్నాను, ఇవేమీ బిలీవ్ చేయకండి. సో ఏదైనా జరిగేది జరుగుతుంది. అంటే సిచ్యువేషన్స్ ఎట్లుంటుందంటే మనకు ఏదైతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో, కొన్ని వ్యూస్ ఉంటాయో, ఒపీనియన్స్ ఉంటాయో, దాన్ని మనం చాలా బలంగా చెప్తాము, చాలా బలంగా వాదిస్తాం. బలంగా సొసైటీలో లేకపోతే మీడియా ముందు ఇలా ఎంత వాదించినా సో కోర్టులో ఏది నిలుస్తుంది అనేది ఇంపార్టెంట్. సో అది అపోజిట్ రావచ్చు, మనకు సపోర్టివ్గా కూడా రావచ్చు. బట్ భవిష్యత్తులో జరిగే దాని గురించి ఊహించుకొని, దాని గురించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఎన్ని వాదనలు పెట్టుకున్నా ఇట్స్ కంప్లీట్లీ వేస్ట్ ఆఫ్ టైం. సో మీకు క్లియర్గా ఇచ్చాను. 27th జరిగింది. జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ తన కౌంటర్ని ఫైల్ చేయడం జరిగింది. ఏప్రిల్ 3rd దాన్ని పిటిషన్, దాని కౌంటర్ని పూర్తిగా చదివిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం జరుగుతుందో అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు ఏ ఊహాగానాలు వినకండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మంది కట్ ఆఫ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను కట్ ఆఫ్ చేశాను 175 +or-7 అని చెప్పాను. కొంతమంది ఫోన్ చేసి సార్ దాన్ని నమ్మొచ్చా, క్యాన్ వి ఎక్స్పెక్ట్, మళ్ళీ అంటే చాలా మందికి 225 వచ్చాయి, 235 వచ్చాయి, సో 200+ ఉంటుంది అంటున్నారు. సో గైస్ ఇప్పుడు నేను చెప్తున్న కట్ ఆఫ్, ఇంకెవరో చెప్తున్న కట్ ఆఫ్ 235 చెప్తున్న కట్ ఆఫ్, 220 చెప్తున్న కట్ ఆఫ్, 150 చెప్తున్న కట్ ఆఫ్, ఇంకా సరే 270 కూడా చెప్తారేమో కట్ ఆఫ్. ఇవన్నీ ప్రెడిక్షన్స్. మేబీ నాది కరెక్ట్ అవ్వచ్చు, వాళ్ళది రాంగ్ అవ్వచ్చు, నాది రాంగ్ అవ్వచ్చు, వాళ్ళది కరెక్ట్ అవ్వచ్చు. అంటే నేను కలెక్ట్ చేసుకున్న శాంపుల్ని బేసిస్తో నేను చెప్పాను. ఇప్పటికీ కూడా నేను అంతకుముందు ఏదైతే ప్రెడిక్టెడ్ కట్ ఆఫ్ అన్నానో దానికే కట్టుబడి ఉన్నాను. సో ఏం పెద్దగా సరే ఇంకా గట్టిగా గుచ్చి అడిగి సార్ ఇంకా పెరుగుద్ది అంటే ఇంతకుముందు చెప్పినట్టు 175 +or-7 అన్నాను. సరే +7 వేసుకోండి, అది 182కి వెళ్ళిపోతుంది. సో దాట్స్ వాట్. లేకపోతే ఇంకా ఒక రౌండ్ ఫిగర్ అనుకోండి 185. సో 185. సో దానికంటే ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ కూల్గా, రిలాక్స్గా ఫర్దర్ ప్రాసెస్ ఏంటో డిసైడ్ చేయండి. సరే ఫర్ సపోజ్ దానికి దగ్గరగా వచ్చిన వాళ్ళు
మాకు ఇంకా మంచి భవిష్యత్తుని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనుకుంటే సరే మళ్ళీ గ్రూప్ 2 కోసమో మళ్ళీ గ్రూప్ 1 కోసమో ప్రిపేర్ అవ్వండి. అయితే చెప్పే కంటే ముందు నాకున్న నెట్వర్క్ తోని నాకున్న అనాలిసిస్ తో నేను చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా ఏపీలో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ ముఖ్యంగా హైకోర్టుకి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించి ఒక పెద్ద సంఖ్యలోనే నోటిఫికేషన్స్ రాబోతోంది. దానికి సంబంధించి అప్డేట్స్ కూడా త్వరలో రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే అంటే ఈ టైంలో ఎందుకంటే ఒక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇప్పుడున్న దాన్ని ఫోకస్ చేయాలంటే ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ఒకటి ఏపీ హైకోర్టు గురించి వాదనలు వినిపిస్తున్నాయి. అండ్ గ్రూప్ 1 ఆల్రెడీ గ్రూప్ 1 మేలో జరగాల్సి ఉంది. అయితే మనకు మొన్న ఇచ్చిన డ్రాఫ్ట్ థింగ్ ఏదైతే ఉంటుందో 150 గ్రూప్ 1 పోస్టులు అని చెప్పి చూసాం. సో ఇఫ్ యూ హ్యావ్ ద టైమ్ గో ఫర్ దట్ గ్రూప్ 1. అండ్ గ్రూప్ 2 గురించి వాళ్ళు ప్రస్తావించలేదు డ్రాఫ్ట్లో, కానీ గ్రూప్ 2 ఖచ్చితంగా పోస్టులు పడొచ్చు అని చెప్పారు. సో 100% గ్రూప్ 1 పడ్డప్పుడు ఒక 2-3 మంత్స్ అటు ఇటుగానైనా గ్రూప్ 2 కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అన్నిటికంటే ముందు టెట్ డిఎస్సి పైన అది రావచ్చు అన్న ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. దీంతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ నోటిఫికేషన్స్ కి కూడా సంబంధించి దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో గ్రూప్ 1 హైకోర్టు నోటిఫికేషన్ అండ్ అలాగే ఫారెస్ట్ ఎగ్జామ్స్ కి సంబంధించి. అయితే చాలా మంది స్టూడెంట్స్ సార్ నిజంగా గ్రూప్ 1 వస్తుందా, నిజంగా గ్రూప్ 2 వస్తుందా? ఓన్లీ ఒకటే చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు నోటిఫికేషన్ వస్తుందా రాదా అని మీరు నన్ను అడిగే బదులు, ఎందుకంటే గైస్ ఎవరికి పర్ఫెక్ట్గా తెలీదు. అంటే మీరు అనుకోవచ్చు నేను ఈ వీడియో చేస్తున్నాను కదా, సో మాకు ఎక్కువ తెలుసు. మీకు 100 తెలిస్తే మా దగ్గర ఒక 5 ఎక్కువ తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా జస్ట్ బేస్డ్ ఆన్ రేషనల్ అనాలిసిస్ మాత్రమే. కానీ కంప్లీట్గా ఇచ్చేది ఇవ్వబోయేది గవర్నమెంట్. 2 స్టేట్స్లో సబ్ కేటగరైజేషన్కి సంబంధించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో ఆ ఎండ్ ప్రోడక్ట్ వల్ల కొంచెం అటు ఇటు డిలే అవ్వచ్చు. కానీ హైకోర్టు ఎగ్జామ్ తీసుకుంటే దాని వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిజల్ట్స్ కూడా తొందరగా ఇచ్చే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు అంతగా ఉన్నాయి. సో అందరూ చాలా మంది గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈ ఫ్రీ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ, ఇప్పుడు ఆర్ఆర్బికి సంబంధించి నోటిఫికేషన్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ కూడా కొన్నిటికి డేట్స్ ఇవ్వలేదు, రాబోతున్నాయి. అలాగే హైకోర్టుకి సంబంధించి, ఫారెస్ట్కి సంబంధించి గ్రూప్ 1. సో వీటన్నిటికి సంబంధించి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సో నోటిఫికేషన్స్ వస్తాయా లేవా అని అనుకోకూడదు. ఫస్ట్ నువ్వు ప్రిపేర్ అవ్వాలనుకుంటే వితౌట్ గోయింగ్ ఇన్ టు ద నోటిఫికేషన్ కంప్లీట్ ద సిలబస్. నేను ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను స్టూడెంట్స్కి, ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయండి. ఎస్ నాకు ఐ కెన్ అండర్స్టాండ్. మీరు అంటుంది ఏంటంటే సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియకుండా సిలబస్ అస్సలు చదవబుద్ధి కాదు. వీ కెనాట్ కంప్లీట్లీ సో నోటిఫికేషన్ గురించి అంటే ఒక అప్డేట్ అంటే వస్తుంది అనుకుంటే పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్ళొచ్చు, రాదు అనుకుంటే కంప్లీట్గా స్లో డౌన్ అవ్వచ్చు. అంటే మళ్ళీ ఎవరికి తెలుసు? ఫర్ సపోజ్ నోటిఫికేషన్ రాదు అని ఒక పర్సన్ చెప్పాడు, సరే నువ్వు చదవడం ఆపేసావు. ఆల్ ఆఫ్ ఎ సడన్ నీ ఎక్స్పెక్టేషన్స్ బియాండ్ ఒకసారి నోటిఫికేషన్స్ వస్తే మళ్ళీ కొత్త భయం స్టార్ట్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చేసింది, నేను ఇన్ని రోజులు చదవకుండా పక్కన పెట్టాను, సడన్గా ఎగ్జామ్ డేట్ చాలా దగ్గరగా ఉంది, సో నేను సిలబస్ కంప్లీట్ చేయాలి. కొత్త టెన్షన్ వచ్చేంత వరకేమో వస్తుందో రాదో అన్న టెన్షన్, వచ్చిన తర్వాత సిలబస్ కంప్లీట్ అవుతుందో కాదో అన్న టెన్షన్. ఈ టెన్షన్లో స్టూడెంట్స్ ఎగ్జామ్ పోస్ట్ పోన్ కావాలి, అయితే మంచి టైం దొరుకుతుంది, బాగా రివైజ్ చేసుకోవచ్చు, ఇటువంటివన్నీ ఉంటాయి. గైస్ ఇటువంటి మైండ్ సెట్ ఉంటే బెటర్ స్టాప్ ప్రిపరేషన్. ఇంకేదైనా హాయిగా ఇంకేదైనా మనసుకు నచ్చిన పనో ఇంకేదో చేసుకోవచ్చు. సార్ నాకు మనసుకు నచ్చిన పని ఈ గ్రూప్స్ సాధించడమే అనుకుంటే నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా ఇప్పుడు, ఎందుకంటే జస్ట్ త్రుటిలో మిస్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2 జస్ట్లో మిస్ అయిన వాళ్ళు, గ్రూప్ 1 కూడా జస్ట్లో మిస్ అయిన వాళ్ళు, మేబీ తర్వాతనైనా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు బెస్ట్ టైం కంటిన్యూ చేయండి. ఎందుకంటే 2 గవర్నమెంట్స్ వచ్చాయి. ఆల్మోస్ట్ ఐ థింక్ ఏపీలో ఒక 3.5 సంవత్సరాలు ఉంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అండ్ తెలంగాణలో ఒక 4 years ఉంది. సో అట్లీస్ట్ ఒక్క నోటిఫికేషన్ అయినా ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ నోటిఫికేషన్ ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్తే ఖచ్చితంగా ఓట్లు రావు. సో ఒక్క నోటిఫికేషన్ అయినా కన్ఫామ్గా రావచ్చు. జనరల్గా నోటిఫికేషన్ అని చెప్తేనే ఆ ప్రాసెస్ మొత్తం అవ్వడానికి మన తెలుగు స్టేట్స్లో 1 or 2 ఇంపాసిబుల్, అది 2 years పడుతుంది. తెలంగాణలో 2022కి సంబంధించిన నోటిఫికేషన్ 25లో ఇప్పుడు ఈ 25లో జిఆర్ఎల్ రిలీజ్ చేసే స్థితిలో ఉన్నారు. ఆల్మోస్ట్ 2.5 years. ఇలా ఇప్పుడు ఫర్ సపోజ్ 25 పెట్టుకున్న నోటిఫికేషన్ ఇచ్చిన ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది. సో ఖచ్చితంగా ఒక్క నోటిఫికేషన్ ఖచ్చితంగా రావచ్చు.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకేం తెలుసు అంటే ఇంకా దాన్ని మీకు వదిలేస్తున్నాను. కానీ ఎంత వస్తుంది, ఎన్ని పోస్టులు వస్తాయి, నిజంగానే 1500 పోస్టుల, ఎవరికి తెలియదు గైస్. కానీ హైకోర్టు నోటిఫికేషన్ మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా అతి త్వరలో రాబోతుంది. సో దానికి సంబంధించి ఎలా ప్రిపేర్, ఆల్రెడీ మన హైకోర్టుకి సంబంధించిన కోర్సు తయారవుతోంది. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద సిలబస్ అయిపోయింది, అవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ హైకోర్టుకి సంబంధించి కోర్స్ లాంచ్ చేయండి. నేను మోస్ట్లీ ఇవాళ నిన్ననే లాంచ్ చేస్తానని చెప్పాను, మీకు నోటిఫికేషన్స్తో చూడొచ్చు యాప్లో. అండ్ ఇవాళైనా కనీసం ఖచ్చితంగా హైకోర్టుకి సంబంధించిన కోర్సు ఇనాగ్రల్ ఆఫర్తో, ఉగాది ఉంది కదా, ఉగాది ఇనాగ్రల్ ఆఫర్తో హైకోర్టుకి రిలేటెడ్ కోర్స్ని రిలీజ్ చేస్తాను. బైలింగ్వల్లో ఉంటుంది, ఇంగ్లీష్లో తెలుగులో. సో మన రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో కంటెంట్ ఎంత అద్భుతంగా ఉంటుందో మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో టాప్ 5 బెస్ట్ ఇన్స్టిట్యూట్స్, ఆన్లైన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో చూస్తే చాలామంది మన పేరుని ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మేము ఇచ్చిన కంటెంట్ అంత చక్కగా ఇచ్చాము, మీకు కూడా అంత చక్కగా రీచ్ అయ్యాము. ఏదో కొంత గొప్ప కొంతమందికి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవచ్చు డ్యూ టు బిజినెస్. ఈ ఏపీ గ్రూప్ 2 ఏదైతే ఉంటుందో, ఐఎమ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్లీ, త్రిబుల్ డిజిట్ సెలెక్షన్స్ ఖచ్చితంగా రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ నుంచి రాకపోతే నన్ను అడగండి. ఎందుకంటే తెలంగాణలో గ్రూప్ 1కి సంబంధించి సో 450కి పైగా 450+ మన రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ నుంచే ఆల్మోస్ట్ 45 to 50 మెంబర్స్, 450+ అంటే కట్ ఆఫ్ 435 అనుకునే విధంగా ఉంది. అంత పెట్టుకున్నా నేను 450 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు 45 నుంచి 50. ఇది కూడా గ్రూప్ 1కి సంబంధించి డైరెక్ట్ గైడెన్స్, ఇండైరెక్ట్ కాదు. సో డైరెక్ట్గా నాతో కమ్యూనికేట్ అయిపోయి నేను ఇచ్చిన గైడెన్స్తో వచ్చిన వాళ్ళు ఇది. అండ్ గ్రూప్ 2కి ఇంకా ఎక్కువ. ఇంకా ఏపీ గురించి చెప్పాల్సి వస్తే ఈజీగా ట్రిపుల్ డిజిట్ అంటే 100 కాదు, ఇంకా 200+. అన్ని వేల మంది డిఫరెంట్ వేస్లో మన దగ్గర క్లాసెస్ తీసుకున్నారు. నేను కట్ ఆఫ్ వీడియో చేసినప్పుడు నేను ప్రెడిక్ట్ చేసిన కట్ ఆఫ్ కంటే ఎక్కువ వస్తుంది అని చెప్పిన స్టూడెంట్స్ కూడా ఎంతో మంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అంతే ఉత్సాహంతో హైకోర్టు నోటిఫికేషన్ అంటే హైకోర్టు కోర్స్ రిలీజ్ చేస్తున్నాను మన దాంట్లో. అండ్ అలాగే ఇది ఉగాదికి ఇనాగ్రల్ ఆఫర్తో, అంటే ఇప్పుడు చెప్తోంది ఏంటంటే కంప్లీట్గా నిస్సహాయ స్థితిలో ఉన్నారు, అంటే మెంటల్ ట్రామాని అనుభవిస్తున్నారు. కొంచెం 185+ వచ్చిన స్టూడెంట్స్ అందరూ వెయిటింగ్, అంటే మా పేరు వస్తుందేమో, ఏదో ఒక సాఫీగా సాగితే అయిపోతుంది. సో ఈ జరిగిన అల్లర్లలో సరిగ్గా ఫోకస్ చేయని వాళ్ళు, అంటే నిజంగానే తప్పులు ఉన్నాయి అనుకునే వాళ్ళు కూడా, తప్పులు జరిగాయి మాకు న్యాయం జరగాలి అనుకునే వాళ్ళు ఎగ్జామ్ క్యాన్సలో లేకపోతే రీనోటిఫికేషనో ఆ రోస్టర్ పాయింట్స్ని సరిచేయాలి అన్న హామీ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అంటే ఏ దానికోసమైనా ఒక ఎక్స్టెంట్ కంటే ఎక్కువ వెయిటింగ్ చేసినప్పుడు మనసుకేం పోదు. ఫర్ సపోజ్ మనం చాలా బాధలో ఉన్నప్పుడు ఏమైనా తింటున్నా కానీ, ఎవరైనా చుట్టుపక్కల ఏదైనా చెప్తున్నా కానీ మన బ్రెయిన్లోకి వెళ్ళదు. సిచ్యువేషన్ కూడా అలాగా ఉంది. అంటే నాకు కొన్ని రోజులుగా ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. నేను కూడా కేసెస్ చూస్తున్నాను, అంటే ఈ ఫేక్ మెసేజెస్ కూడా ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవన్నీ, బట్ హెల్ప్లెస్. బట్ ఈ టైంలో ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందంటే, ఇది స్టూడెంట్స్ బిలీవ్ చేస్తున్నారు. ఒకలేమో ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందంట కదా సార్, ఒకలేమో రిజల్ట్ స్టే ఇస్తుందంట కదా సార్, కొత్తగా 1500 నోటిఫికేషన్స్. ఏముంది, నిజంగానే 1500 నోటిఫికేషన్స్ వస్తాయి, గ్రూప్ 2కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని మేము చెప్పుకోవచ్చు. బట్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఫర్ దట్. అటువంటి యూజ్లెస్ ఆస్పెక్ట్స్ని, అంటే మేబీ వాళ్ళకు ఏదైనా నిజంగానే అంటే సర్క్యులేట్ ఎక్కడవుతుందో కూడా నాకు తెలియదు. నాకు కొన్ని ఫొటోస్ పంపించారు. మేబీ వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ నిజమైతే 100% అప్రిషియబుల్, సంతోషకరమైన వార్త. కానీ నేను మాత్రం దాన్ని నమ్మదలుచుకోలేదు. కానీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఖచ్చితంగా నోటిఫికేషన్ రావచ్చు. ఎన్ని పోస్టుల్లో చెప్పలేదు. ఎవరైనా లాంగ్ టర్మ్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే, సో రోహిత్స్ అకాడమీలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 1.5 year వ్యాలిడిటీతో ఉగాదికి ద బెస్ట్ ఆఫర్తో ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రూప్ 1 కోర్సులో చాలా అరుదుగా ఉన్నాయి గ్రూప్ 1 కోర్స్ టోటల్ ఆంధ్రప్రదేశ్లో. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కోర్స్, దాంతోపాటు టెస్ట్ సిరీస్ ఫ్రీగా. టెస్ట్ సిరీస్ అంటే మీకు మోడల్ ఆన్సర్స్ కంటిన్యూస్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ క్వశ్చన్స్ని చూడండి, అమేజింగ్గా, ఎంత అమేజింగ్గా ఉన్నాయో. అట్లీస్ట్ ఆ టెస్ట్స్ కోసమైనా కూడా ఆ కోర్స్ తీసుకుంటాం. అంతా బాగుంది. ఇంకా ఫ్యాకల్టీ టీం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 ఓరియంటెడ్తో ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ టీంతో మంచి టీం గ్రూప్ 1 కోర్స్ని మీకు అందించడం జరిగింది. ఎవరైనా లాంగ్ టర్మ్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే మంచి వీడియో క్లాసెస్ కోర్సెస్ ఉన్నాయి. ఇందులో వీడియో కోర్సెస్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, అండ్ మెంటార్షిప్ ఉంటుంది. అంటే అవసరమైనప్పుడు కన్సర్న్డ్ ఫ్యాకల్టీతో డౌట్స్ క్లియరింగ్.
అండ్ అలాగే ఎవరైతే ప్రిపరేషన్ పూర్తిగా అయిపోయింది, బెస్ట్ గైడెన్స్ కోసం వెయిట్ చేస్తే రోహిత్స్ అకాడమీ దాంట్లోనే రా మ్యాప్ అని చెప్పి మీకు ఒక కోర్సు లాంచ్ చేయడం జరిగింది. రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్. దీంట్లో ఆన్సర్ ఇవాల్యుయేషన్, సిలబస్ అయిపోయిన వాళ్ళకు డైలీ ఆన్సర్స్ ఒక 2 ఆన్సర్స్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చి దాన్ని ఆన్సర్ ఇవాల్యుయేట్ చేసి ఆన్సర్ రైటింగ్ ని ఇంప్రూవ్ చేయాలి అనే దానికి సంబంధించి రా మ్యాప్ ప్రోగ్రామ్. సో రాబోయే నోటిఫికేషన్స్, సో ఏదైతే ఉందో ఓన్లీ థింగ్ ఏంటంటే నోటిఫికేషన్స్ కంటే ముందు సిలబస్ కంప్లీట్ చేయండి. ఈ సిచ్యువేషన్లో ఫోకస్ చేయడం కష్టం. కనీసం రోజుకి అంటే ఎలాగో ఫ్రీ టైం దొరికినప్పుడు రోజుకి 3 గంటలు 2 గంటలునైనా కేటాయించి ప్రొసీడ్. ఓకే, అండ్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా మంచి విజయాలు అందించాలి, మీ అందరూ కూడా మంచి వార్తల్ని వినాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్లో హైకోర్టు నోటిఫికేషన్ కి సంబంధించిన కోర్సు అండ్ ఒక 1-2 వీక్స్ లో ఫారెస్ట్ పోస్ట్స్ కి సంబంధించిన కూడా కోర్సు రిలీజ్ చేస్తాము. ప్రెసెంట్ ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కి సంబంధించిన ఒక సిలబస్ ఫ్రేమ్ వర్క్ తో, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వస్తుంది. ఒకవేళ ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ఆ కోర్సులోనే ఎటువంటి ప్రైస్ చార్జ్ చేయకుండా మీకు అది కూడా అందించడం జరుగుతుంది. సో ఏపీ హైకోర్టుకి సంబంధించిన కోర్సు అండ్ అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన కోర్సు కూడా మన దాంట్లో ఉంది బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్ తో. అండ్ ఎవరైతే ఏపీ గ్రూప్ 2 లాంగ్ టర్మ్ తో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, సో ఆల్మోస్ట్ అన్ని కోర్సెస్ పైన కూడా ఫ్లాట్ 30% డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. అన్ని కోర్సెస్ పైన ఫ్లాట్ 30%. సో ఎంత ప్రైస్, ఫర్ సపోజ్ 3000 అనే ప్రైస్ ఉంటే ఫ్లాట్ 30 వేసుకుంటే 2100. అలాగే వ్యాలిడిటీ కూడా 1 ఇయర్ వ్యాలిడిటీ, అట్లీస్ట్ 1 ఇయర్ వ్యాలిడిటీతో అన్ని కోర్సెస్ పైన ఫ్లాట్ 30% ఆఫర్ ఉంది. ఎగ్జిస్టింగ్ కోర్సెస్, వీటికి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. అంటే మేము కోర్స్ తీసుకున్నాము అప్డేట్ అవ్వవు అని మాత్రం అనుకోకండి. ఎప్పటికప్పుడు మీకు ఎగ్జామ్ వరకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాము. నా ఓల్డ్ స్టూడెంట్స్ మీరు చూడొచ్చు, రెగ్యులర్ పాలిటీ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్, ఎకానమీ కరెంట్ అఫైర్స్ అండ్ టెస్ట్ సిరీస్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్స్, టెస్ట్ సిరీస్. సో 1-2 మీకు ఎగ్జామ్ వచ్చేంత వరకు నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ని మేము లాంచ్ చేయడం జరిగింది క్లాసెస్ కి సంబంధించి. సో అదే ఉత్సాహంతో లాంగ్ టర్మ్ ఏపీ గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలన్నా, లాంగ్ టర్మ్ ఏపీ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలన్నా బెస్ట్ కోర్సెస్ ని లాంచ్ చేయడం జరిగింది. మీకు ఇంకేదైనా కోర్సుకు సంబంధించి కానీ ప్రిపరేషన్ కి సంబంధించి డౌట్స్ ఉంటే 9110556858 ఇది నా వాట్సాప్ నంబరే. ఏదైనా బుక్ లిస్ట్ కావాలా, ఎక్కడైనా అంటే బిగినర్స్ ఉన్నారు, లైక్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చేసేవాళ్ళు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఉండేవాళ్ళు, సో అప్కమింగ్ నోటిఫికేషన్స్ చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ముందుకు వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళు ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, సో మీకు ఏదైనా కావాలంటే యూ కెన్ జస్ట్ కీప్ ఎ మెసేజ్ టు మీ. ఏపీ గ్రూప్ 2, ఏపీ గ్రూప్ 1 లాంగ్ టర్మ్ కోర్సెస్ రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ కొత్తగా హైకోర్టు నోటిఫికేషన్స్ ఉగాది ఆఫర్ తో చాలా తక్కువ ప్రైస్ కే లాంచ్ చేయడం జరిగింది. మీరు ఎటువంటి కూపన్ కోడ్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఉగాది ఆఫర్ కి సంబంధించి 30% రిడక్షన్స్ అన్నిట్లో కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ రెడ్యూస్ చేయకుండా అదే ప్రైస్ ఉంటే మీరు కూపన్ కోడ్ పైన UGADI ఉగాది అనే ప్రోమో కోడ్ ని యూజ్ చేయండి. ఇది 2 డేస్ ఉంటుంది, రేపు అండ్ అవతల ఎల్లుండి ఫ్లాట్ 30% డిస్కౌంట్స్ ఉంటాయి. ఒకవేళ కోడ్ లేకపోతే డైరెక్ట్ గా MRP పైనే ప్రైసెస్ రెడ్యూస్ చేస్తాం. దట్స్ ఇట్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా ప్లెజెంట్ పొజిషన్లో పెట్టిందని అనుకుంటున్నాను. కట్ ఆఫ్ నేను ఇంతకు ముందు చెప్పిన దానికి ఇంకా కట్టుబడి ఉన్నాను. అండ్ ఇంకా కేసెస్కి సంబంధించి వీటన్నిటి గురించి ఇప్పుడే స్పందించడం చాలా ఎర్లీ రెస్పాన్స్ అవుతుంది. ఏప్రిల్ 3కి కోర్టు నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ ఏప్రిల్ 3 కేసు జరిగిన తర్వాత ఆ రోస్టర్ కేసు ఏదైతే ఉంటుందో దాని గురించి స్పష్టంగా నేనే ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు ఎటువంటి అపోహల్ని నమ్మకండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.